It is visible right now. ఓకే. నాది మ్యూట్ అయ్యి ఉంది ఇక్కడ మైక్. అందుకే మీ వాయిస్ నేను వినలేకపోయాను. వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ టుడేస్ నిఫ్టీ? యా, వీ డూ డిస్కస్. మీరేమైనా మాట్లాడితే నాకైతే వినిపించలేదండి. ఇక్కడ నేను మ్యూట్లో, మా స్పీకర్ మ్యూట్లో ఉంది. ఓకే, ఫైన్, వీ డూ డిస్కస్. ఓకే, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేది నేను డిస్కస్ చేసాం, సింపుల్ స్ట్రాటజీస్. దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా మనకేం అర్థం కానట్టే ఉంటుంది. ఇట్ టేక్స్ టైం, బట్ డోంట్ వరీ. సో దీంట్లో ఏంటంటే మనకి నాన్ డైరెక్షన్ స్ట్రాటజీస్ అనేది చూద్దాం. నాన్ డైరెక్షన్ స్ట్రాటజీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, సో బుల్లిష్గా ఆపర్చునిటీ ఇచ్చింది, బేరిష్గా ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. బట్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ ఏంటంటే మనకి బుల్లిష్ అయినా బేరిష్ అయినా సంబంధం లేకుండా మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ నిన్నటి రోజు క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నాను నేను 26,192 స్పాట్, నిన్నటి క్లోజింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం కొంత డిస్టెన్స్ వెళ్దాం, అరౌండ్ ఒక 500 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్దాం. ఇక్కడ దాకా ఇమీడియట్గా రాదని మనం అనుకుందాం. ఓకే ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఒక 500 డిస్టెన్స్ డౌన్ సైడ్ వెళ్దాం. యా, సో టుడే టాపిక్ ఈజ్ ఏంటంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. అంటే మార్కెట్ డైరెక్షన్స్ని మనం ప్రిడిక్ట్ చేయకుండా నాన్ డైరెక్షన్ అనమాట. మార్కెట్ ఎటు వెళ్ళినా సరే కొద్దిగా మన సేఫ్గా ఉండే స్ట్రాటజీస్ ఇవి, ఆప్షన్స్ సంబంధించింది. ఇక్కడ నిన్నటి రోజున ఎక్స్పైరీ అయింది, నిన్నటి రోజున నిఫ్టీ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ పాజిటివ్గా 500 పాయింట్స్ కిందకు వెళ్ళాం అనమాట. ఇది డిస్టెన్స్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడున్న కాల్ని సెల్ చేయొచ్చు, ఇక్కడున్న పుట్టుని సెల్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం దూరంగా వెళుతున్నాం, మనం మార్కెట్ డైరెక్షన్ కోసం కాదు, నాన్ డైరెక్షన్గా. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంటుంది, ఇలా 500 దాటి పైకి రాదు, ఇలా 500 దాటి కిందకి వెళ్ళదు. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో ఇక్కడ కాల్ సెల్ చేస్తున్నాం అండ్ ఇక్కడ పుట్టుని సెల్ చేస్తున్నాం. దీన్ని మనం సింపుల్గా స్ట్రాంగల్ అంటాం. స్ట్రాంగల్. ఇక్కడ మనం సెల్ చేయడానికి మనీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది, దాన్ని మార్జిన్ అంటాం. ఓకే, ఎక్కువ కావాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా సెల్లింగ్ కాబట్టి ఇక్కడ కూడా మార్జిన్ అనేది ఎక్కువ కావాలి. దీన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక కాల్ సెల్ చేసాం కదా, ఇక్కడ ఒక కాల్ని బై చేస్తున్నాం. దీనివల్ల ఏమవుద్దంటే
మనకు ప్రీవియస్గా ఇక్కడ కాల్ని సెల్ చేయటం వల్ల దీన్ని నేక్డ్ సెల్లింగ్ అంటాం. అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా మనం సెల్ చేసేస్తున్నాం. బట్ దీనివల్ల ఏంటంటే రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎలాగ ఉంటుంది అంటే మార్కెట్ ఎలాగ పైకి వెళ్తే ఈ కాలు పెరిగిపోయి మనకి రిస్క్ అనేది అన్లిమిటెడ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ పుట్టును సెల్ చేస్తున్నాం హెడ్జింగ్ ఏమి లేకుండా. అప్పుడు ఒకవేళ మార్కెట్ ఇలా కిందకు వెళ్ళింది అనుకోండి, అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది సెల్లర్కి. అందుకోసం ఒకటి వచ్చేసరికి ఇక్కడ పుట్టుని బై చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఈ స్ట్రైక్ సెల్ చేస్తున్నాం, దాని తర్వాత దిగువకి వెళ్ళి, ఓకే గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్, కిందకు వెళ్ళి మనం బై చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఐరన్ కాండోర్. ఎనీహౌ దీంట్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి లెస్ మార్జిన్ అనేది అవసరం అవుతుంది, లెస్ మార్జిన్. రెండవది వచ్చేసరికి హెడ్జ్ అనమాట. ఎందుకంటే నేకుడ్ సెల్లింగ్లో డేంజర్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. నేకుడ్ సెల్లింగ్లో హెడ్జ్ అనేది జరుగుతుంది, అంటే కొంత ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి, మనకి ఇక్కడ ఒక లెగ్ అనేది ఉంది, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కొంత వాటికి. అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఒక లెగ్ ఉంది కాబట్టి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అప్ టు సమ్ ఎక్స్టెంట్. అన్లిమిటెడ్ లాసెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకని హెడ్జ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్ అమౌంట్ కూడా ఒక్కొక్క ఆప్షన్ సెల్ చేయాలంటే మనకు 2 lakh అవసరం అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఈ యొక్క కాంబినేషన్ అనేది యూస్ చేస్తామో మనకి అరౌండ్ 80 to 1 lakh మధ్యలో ఏంటంటే ఈ యొక్క స్ప్రెడ్ అనేది అయిపోతుంది అనమాట. రైట్, దీన్ని మనం ఐరన్ కాండోర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున చూడండి ఇలా ఉంది మార్కెట్, నాకు తెలియదు ఇక్కడ నుంచి ఏమవుతుంది అనేది తెలియదు రేపు, ఓకే అనుకుందాం. సో 26,200 అనుకోవచ్చా ఇది సింపుల్గా నిన్నటి రోజున, ఎందుకంటే 192 కాబట్టి క్లోజింగ్ ప్రైస్ అనేది 26,192 కాబట్టి 26,200కి దగ్గరగా ఉంది. సో ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ వెళదాం, పైకి కిందకి వెళ్ళి మనం స్ట్రాడల్ అనేది ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం. దాని తర్వాత దాన్ని హెడ్జింగ్ అనేది తీసుకొని ఐరన్ కాండోర్గా కన్వర్ట్ చేద్దాం. రైట్ నౌ నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రాటజీ బిల్డర్కి సిమ్యులేటర్కి వెళుతున్నాను. సిమ్యులేటర్కి వెళ్ళి అండ్ డేట్ వచ్చేసరికి నిన్న డేట్ తీసుకుంటున్నాను. ప్రీమియమ్స్ అడ్జస్ట్ అయిపోయినాయి నిన్న డేట్కి. గమనించారా ఇక్కడ చూడండి, నేను 4th తీసుకుంటే ప్రీమియమ్స్ అడ్జస్ట్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. సో యా నిన్నటి రోజుకి అడ్జస్ట్ అయిపోయింది. నిన్నటి రోజున ఇదనమాట 26,200 కాబట్టి నిన్న క్లోజింగ్ ప్రైస్. మనం 3 o'clock 3:10 అప్పుడు మనకు అర్థమైపోద్ది ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది. 3:20కి అట్లీస్ట్ 3:25కి విల్ గెట్ ద కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 26,200 కదా, 26,200కి మనం ఒక 500 పాయింట్ డిస్టెన్స్ వెళ్దాం. ఓకే, లేకపోతే ఇప్పుడు మనం చూసేది నాన్ డైరెక్షనల్ కాబట్టి కరెంట్ కాకుండా మనం ఏం చేద్దామంటే లాస్ట్ ట్యూస్డే ఎక్స్పైరీ అయింది కదా నిఫ్టీ అనేది. ట్యూస్డే రోజు మనం ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసాం అనుకుందాం. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందని చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా తీటా డికే అనేది ఇంకా టైం ఉంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది రాకపోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. థర్స్డే, మండే, ట్యూస్డే. ఓకే, యా దిస్ ఈజ్ గుడ్. క్లోజింగ్ ప్రైస్ ఇది. ఓకే, ట్యూస్డే క్లోజింగ్ ప్రైస్ అండి ఇది. అంటే నిఫ్టీ ఎక్స్పైర్ అయిన రోజు ట్యూస్డే కదా, మనకి మండే ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి, ఈరోజు ఎక్స్పైర్ అయింది. ద క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇలా ఉంది, 25,910 అంటే 900 అనుకుందాం. 25,900 నుంచి ఒక 500 పాయింట్స్ పైకి వెళ్దాం. అంటే 26,400 కాల్ని మనం సెల్ చేయాలి. ఈ డేట్ ఎప్పుడు ఇది? 18th నవంబర్ వెళ్ళాము. అండ్
టైము 9:16కి మనం సెట్ చేస్తున్నాం. 9:16కి డిప్లాయ్ చేసామనుకుందాం. 26,400 కాలు. ఆ వీక్ది కాదండి, ఎందుకంటే 18th మనకి ఎక్స్పైరీ అయింది కదా, ఆ రోజు కాదు. దాని నెక్స్ట్ అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్న ఎక్స్పైరీ అంటే 25th అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 25th నవంబర్, ఎందుకంటే ఆ రోజు ఎక్స్పైరీ ఏముండదు. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే 26,400 సార్ చెప్పండి సార్, ఏంటి హ్యాండ్ రైస్ సార్? అది ఈవినింగ్ 3 కదా సార్ చేసేది. సో ఇక్కడ ఈ టైం ఈవినింగ్ తీసుకోవాలి కదా సార్ అది? యా, ఈవినింగ్ తీసుకుందాం. కరెక్ట్. సో దట్ ఇక్కడ మనకి స్పాట్ మారిపోద్ది, అంతా మారుతుంది కదా సార్? అవునవును, ఇక్కడ టైం సెట్ చేస్తాను. అవును సార్. అందుకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, మంచి పాయింట్. ఇక్కడ నేను 18th మనం తీసుకునేది అరౌండ్ 320 అనుకుందాం, లేకపోతే 325 అనుకుందాం. ఓకే, వీఆర్ డిప్లాయింగ్ ఆన్ ట్యూస్డే నెక్స్ట్ వీక్ అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ద డేకి క్లియర్. 325కి మనం డిప్లాయ్ చేస్తాం. సో 25th నవంబర్ అండ్ 26,400 సెల్ చేస్తున్నాను. 26,400 అండ్ 25,900లో 500 పాయింట్లు తీసేస్తే 25,400ని మనం సెల్ చేయాలి. కరెక్టా? యా, ఇది మనం తీసుకున్నది స్ట్రాంగిల్ అనమాట. ఫస్ట్ మనం స్ట్రాంగిల్ అనేది చూద్దాం. దాని తర్వాత చూడండి, ఇది మనం తీసుకుంటుంది స్ట్రాంగిల్. అంటే ఏం చేసాం, ఒక పుట్ సెల్ చేసాం, ఒక కాల్ సెల్ చేసాం, సింపుల్గా హెడ్జింగ్ ఏం లేకుండా. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నా. ఇది 325కి మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం. అండ్ 5 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను నేను. అంటే ఎవ్రీ 5 minutesకి మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆటో ప్లే అనేది క్లిక్ చేశాను. మనకి ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఓకే, మనకి ఎప్పుడు లాస్ అయితే చూపించలేదు ఇప్పటిదాకా. సో రెండిట్లో కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. ప్రస్తుతానికి కాల్ సైడ్ లాస్ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. కాల్ సైడ్ ఇక్కడ గమనించండి, 470 మ్యాక్స్ లాస్ ఉంది, 520 మ్యాక్స్ లాస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన పరిధి దాటి వెళ్ళకూడదు. 520 అంత ఉంది మ్యాక్స్ లాస్. యా, 547, 650, 690, 712 మ్యాక్స్ లాస్. 712 దాకా వెళ్ళింది కాల్ సైడ్. 700 అంటే 10 పాయింట్స్ ఎగనెస్ట్కి వెళ్ళింది మనకి కాల్ సైడ్. $757, $820, $940. 940 అనేది మనకి మ్యాక్స్ లాస్ అనేది కాల్లో వచ్చింది. ఎన్ని పాయింట్స్ వెళ్ళింది అనేది చూద్దాం మనం. 940.
1050, 1087 అంటే దగ్గర దగ్గర 1100 దాకా లాస్ వచ్చింది మనకి కాల్లో. 1400, 1800, 2000, 2800, 2800, 2900 వచ్చింది మన క్లాస్ మ్యాక్స్. సో ఐ థింక్ అదే మ్యాక్స్ లాస్ అనుకుంటా. ఒకసారిగా మళ్ళీ డ్రాప్ అయిపోయింది. 2000 ఎంత, 2900కి వెళ్ళిందా? యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ టైప్ చేయండి, ఎంత లాస్కి వెళ్ళింది మ్యాక్స్? అది 2000, 2900, 2940. ఓకే, సూపర్. అంటే అప్రాక్సిమేట్గా 3000 లాస్ వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఎక్కడున్నాం? ఇరవై 21వ తారీఖు. ఇంక ఇక్కడి నుంచి ఐ థింక్ డికే అనేది బాగా స్టార్ట్ అయిపోయింది, రెండిట్లో ప్రాఫిట్ వచ్చింది. కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 15 మినిట్స్ అనేది తీసుకున్నా. సో చూద్దాం, ఏదైనా లాస్ వస్తే వెంటనే నోటిఫై చేయాలి మనం. ఓకే, అయిపోయింది. యా. సో ఇక్కడ మార్కెట్ అక్కడ నుంచి కూడా నెగిటివ్గా ఆ రోజు క్లోజ్ అయింది, బట్ అక్కడ దాని తర్వాత నుంచి ఉల్టా అయింది, కంప్లీట్గా రివర్స్లో పైకి వెళ్ళింది. అంటే పైకి వెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే మనకి కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇది 3000 దాకా లాస్కి వెళ్ళింది. ఎంతకి వెళ్ళింది? 3000 దాకా లాస్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది పుట్ సైడ్ అసలు లాస్ అనేది రాలేదు, ఎందుకంటే మార్కెట్ బులిష్గా ఉంది కాబట్టి. బట్ ఎనీహౌ లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైతే స్ట్రైక్ అనేది ఉందో ఆ స్ట్రైక్ అనేది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి, ఎందుకంటే మనం తీసుకుంది ఏంటిది చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 26,400 తీసుకున్నాం మనం. ఇది ఆ రోజు ఉన్న సిచ్యువేషను. $26,400 అనేది మనం తీసుకున్నాం. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి 25,400 కరెక్ట్గానే తీసుకున్నాం మనం. 25,400 కరెక్ట్. సో చూడండి, 25,400. సో ఇది రేంజ్ అనుకున్నాం మనం. మనకి సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు ఇది లాస్ట్ క్లోజింగ్ క్యాండిల్ అనమాట. ఆ రోజు మనకు తెలియదు, మనం డైరెక్షనల్ ప్లే అనేది చేయట్లేదు. ఎటన్నా వెళ్ళినామంటే మనకు కొద్దిగా ప్రాఫిట్ వస్తుందా, ఆ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తాం. ఇలా ఉంది మార్కెట్ సిచ్యువేషన్. ఇక్కడేమో 26,400 అనేది తీసుకున్నాం, ఇదేమో 25,400. రైట్, 500 పాయింట్ డిస్టెన్స్లో ఉన్నాం. సో మార్కెట్ ఏమైందంటే గమనించండి, ఇక్కడ దాని తర్వాత మొత్తం తీద్దాం. ట్యూస్డే ప్రస్తుతానికి అయితే ఓకే, మనం ఒక మిస్టేక్ చేసాం. ఓకే, రీసెంట్గా 18th ఎక్స్పైర్ అయింది కదా, ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకున్నాం. ఇంకా అంతకుముందు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే అది కంప్లీట్గా మనకు పిక్చర్ ఇచ్చేది. బట్ స్టిల్ ప్రీమియమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే కాల్ సైడ్ ₹12 ఉంది, పుట్ సైడ్ ₹3.45 ఉంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ దాకా ఏం జరిగింది అనేది మనం పరిశీలన చేసినట్టే, మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మార్కెట్ అగ్రెసివ్గా. సో
ఎన్ని పాయింట్లు వెళ్ళిందంటే 336 పాయింట్లు పైకి వెళ్ళింది మనం ఎంట్రీ చేశాక. కిందకైతే ఏం రాలేదు. ఓకే, కిందకి హార్డ్లీ 50 పాయింట్స్ వచ్చింది, బట్ పైకి మాత్రం 336 పాయింట్లు వెళ్ళింది. ఆ 336 పాయింట్లు ర్యాలీ చేసినాక మనకేమైందంటే 3,000 రూపాయల దాకా లాస్ వచ్చింది దగ్గర దగ్గర. ఎందుకంటే ఆ యొక్క కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని ప్రీమియమ్స్ రైజ్ అయ్యాయి. అఫ్కోర్స్ మనం తీసుకుంది కొద్దిగా ఓటీఎంఏ, బట్ స్టిల్ ఈ యొక్క మూవ్ వల్ల చూడండి ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూవ్ వల్ల ఏం జరిగిందంటే ఆ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయి. ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ దాకా రాలేదు, గమనించారా? ఇక్కడ దాకా రాలా మార్కెట్, 26,400 దాకా రాలేదు. బట్ అయినప్పటికి కూడా మనం తీసుకుంది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా రాలేదు కదా, ఇది పెరగదేమో అనుకుంటాం ఒక్కొక్కసారి. బట్ ద థింగ్ ఏంటంటే అక్కడ దాకా రాకపోయినా ఈ మూవ్ వల్ల ఇది కూడా పెరిగిందనమాట ఓటీఎం అనేది. బట్ ఎప్పుడైతే మార్కెట్ కూల్ ఆఫ్ అనేది జరిగిందో మళ్ళీ వెంటనే దాని ప్రీమియమ్స్ ఎంత డ్రాస్టిక్గా పడ్డాయి అంటే, సో 3,000 రూపాయలు లాస్ని కవర్ చేసి, లాసే కదా, ఇక్కడికి వెళ్ళినప్పుడు లాస్ వచ్చింది, కవర్ చేసి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఓకే, అంటే చిన్న పుల్ బ్యాక్ వల్ల అంత చేంజెస్ వచ్చినాయి. ఓటీఎమ్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతాయో, పెరగడం అయితే స్లోగా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి, స్లోగా పెరుగుతాయి, బట్ ఫాస్ట్గా డికే అవుతాయి. 3,000 లాస్కి వెళ్ళింది, కానీ జస్ట్ వన్ డే ఇట్లా కొద్దిగా పుల్ బ్యాక్ రాగానే మొత్తం కూడా లాస్ మొత్తం కవర్ అయిపోయి అగైన్ ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి 900 రూపాయల ప్రాఫిట్లోకి వచ్చింది. అంటే 24 రూపాయల 50 పైసలు ఉన్న ఆప్షన్ ఏమైందంటే 12 రూపాయలు, 50% కరిగిపోయిందనమాట. రైట్. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం దాన్ని వదిలేయలేము, ఎందుకంటే ఇక్కడంటే పుల్ బ్యాక్ వచ్చింది, రాకపోతే ఇలా వెళ్ళింది అనుకోండి మనకు 5,000, 10,000, 20,000 కూడా అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆప్షన్స్ ఎంతకైనా పెరగవచ్చు. దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం. ఇంకొంచెం ఉత్తమమైన పని, మనం ఏదో థియరిటికల్గా మాట్లాడుకోవడం కాకుండా వెరీ ప్రాక్టికల్గా ఏంటంటే కొంచెం యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ స్ట్రైక్ కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైక్ని మనం సెల్ చేసాం కదా, కొద్దిగా దూరంగా వెళ్ళి ఇక్కడ 25 రూపాయలు ఉన్నప్పుడు అరౌండ్ సెల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ 50 రూపాయలకి 60 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, అరౌండ్ 20 రూపాయలు ఉన్న ప్రీమియమ్స్ దూరంగా వెళ్ళి ఒకటి సెల్ చేసుకోవడం, కొద్దిగా యావరేజింగ్ టెక్నిక్ అనేది కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే సెల్లర్స్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. సో దీంట్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 25 రూపాయలది మనం సెల్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పాయింట్స్ మ్యాక్స్ స్టాప్ లాస్, లేదా 100% స్టాప్ లాస్ అంటే 25 రూపీస్కి 25 రూపీస్కి పెరిగిందనుకో, 50 రూపీస్ అయిందనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోవడం. ఓకే, లేదు అంటే కొద్దిగా క్యాపిటల్ ఉంటే యావరేజింగ్ టెక్నిక్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎనీహౌ మనం కొద్దిగా దాన్ని హోల్డ్ చేసి ఓర్చుకున్నాం అనుకోండి, ప్రస్తుతం అయితే ప్రాఫిట్ వచ్చింది. బట్ ఎవ్రీ టైం ఇలా అవుతుందని చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చిన్న పుల్ బ్యాక్ కూడా మనకి ప్రీమియమ్స్ అనేది డికే అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి. ఇంకా పుట్ సైడ్ మనం ఏం చేయక్కర్లేదు పెద్దగా. ఇంకొకసారి ఏం చేస్తుంటారంటే మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉందనుకోండి, దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఓకే, అండ్ ఈ యొక్క లెగ్ని కొంచెం ముందుకు షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం సేల్ చేసాం అరౌండ్ 22 రూపాయలు ఏముంది అనుకుందాం, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 5-6 రూపాయలు 10 రూపాయలకి అయిపోయింది అనుకోండి, ఇంకా దీంట్లో ఎక్కువ లేదు కాబట్టి ప్రీమియం అనేది మరీ దగ్గరకు కాకుండా దీంట్లో ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ 22 రూపాయలు 10 రూపాయలు అంటే 12 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంచెం దగ్గరకు షిఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ ఏది మరి ఇది 10 రూపాయలు కాకుండా మరి 15 రూపాయలు 18 రూపాయలు అట్లా దగ్గరకు రావచ్చు. దీస్ ఆర్ ద వేస్ టు, ఇవన్నీ కూడా మార్గాలు అనమాట మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి.
రైట్. ఒకటి స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, రెండోది వచ్చేసి కొద్దిగా యావరేజింగ్ ఒక అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం చేసుకోవచ్చు. యావరేజింగ్ అనేది తప్పేం కాదు ఇది. నేను రూల్ పెట్టాను, ఆ రూల్ ఫాలో అవ్వాలి అలా వెళ్ళామంటే గుడ్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. బట్ ద థింగ్ ఏంటంటే కొంచెం యావరేజింగ్ కూడా చేసుకోవచ్చు. సెల్లింగ్లో పెద్దగా భయపడాల్సినంత ఫియరు ఏమి ఉండదన్నమాట. ఇక మూడోది వచ్చేసరికి ఇక్కడ దీన్ని కొంచెం ముందుకు చేసుకున్నామంటే ఒకవేళ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ కొద్దిగా లాస్ అనేది వచ్చినా ఇక్కడ కొంత కవర్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ సింపుల్ స్టెప్స్ టు అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఓకే, హోప్ ఇక్కడ దాకా అయితే స్ట్రాంగిల్ అంటే ఏంటి అనేది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీంట్లో మనకి 2.13 lakh క్యాపిటల్ అనేది అవసరమైంది. జస్ట్ మనం ఇది డిప్లాయ్ చేసి ఎన్ని రోజులు అవుతుందంటే ఆ రోజుతో కలిపి 1, 2, 3, 4 రోజులు. ఓకే, సో ద ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మనకి 3,615 రూపాయలు. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ పర్సంటేజ్ వైజ్గా అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో పర్సంటేజ్ వైజ్గా చూస్తే 1.69%. ఓకే, ప్రాబ్లీ విత్ ఇన్ ఏ వీక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1% రిటర్న్ వచ్చింది అనుకుందాం. సో 4 వీక్స్ కాబట్టి మనకు 4% రిటర్న్ అయితే తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, మినిమం అవగాహన, బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటే. సో 1.5% ఇంటూ 4 వీక్స్ మనం వీక్లీ తీసుకున్నాం, మనకు వచ్చేసరికి 6%, అరౌండ్ అట్లీస్ట్ 4 to 5% రియలిస్టిక్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మార్కెట్ డైరెక్షన్తో సంబంధం లేకుండా అనమాట. మార్కెట్ పైకి వెళ్తే దాంతోపాటు పైకి వెళ్ళటం, స్ప్రెడ్స్ తీసుకోవడం అది డిఫరెంట్. ఇది నాన్ డైరెక్షన్, కొంచెం లేమెన్ స్ట్రాటజీ అనమాట. యాక్చువల్గా ఇది లేమెన్ అనకూడదు, ప్రొఫెషనల్ స్ట్రాటజీ. చాలామంది పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్నోళ్ళు ఎక్కువగా ఓటీఎమ్స్ అనేది సెల్ చేస్తుంటారు. ఇంకా 10 రూపాయలు 5 రూపాయలు సెల్ చేసుకొని హ్యాపీగా 2 to 5% అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి ఇక్కడ మ్యాజిక్ అయితే జరిగింది. మనకు చిన్న పుల్ బ్యాక్లో అక్కడ 3,000 రూపాయలు లాస్ కవర్ అయ్యి అండ్ 915 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ పుట్టు ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం, ఎందుకంటే 23 రూపీస్ దగ్గర అమ్మాం మనం, 3 రూపీస్కి వచ్చేసింది. హోప్ ఏంటంటే ఈ ఎక్స్పైరీ కల్లా ఈ రెండు కూడా జీరో అవడానికి హైయెస్ట్ ప్రాబిలిటీస్ ఉన్నాయి, హైయెస్ట్ ప్రాబిలిటీస్. ఇది స్ట్రాంగిల్. నా ఏంటంటే ఇక్కడ ఇది సెల్ చేసాం, పుట్టుని, కాల్ని సెల్ చేసాం మనం. ఓకే, దీనివల్ల చూడండి అన్లిమిటెడ్ రిస్క్ అనేది చూపిస్తుంది. అన్లిమిటెడ్ రిస్క్ ఎలా అయిందంటే మనం ఇక్కడ సెల్ చేసాం పుట్టుని, మార్కెట్ ఏదైనా సడన్గా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, హ్యూజ్ గ్యాప్ డౌన్, మనకి పుట్టు అమాంతంగా పెరిగిపోద్ది. రైట్, అందుకని అది ఎంత పెరుగుతుంది, ఎంత మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి మన క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ, అందుకని అన్లిమిటెడ్ అంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కూడా ఎంత గ్యాప్ అప్ అవుతుందో దేర్ ఈజ్ నో స్టాండర్డ్ మెట్రిక్స్ కాబట్టి కాల్ కూడా మనం 25 రూపాయల దగ్గర సెల్ చేసాం, అది ఎంతకైనా వెళ్ళొచ్చు అనమాట. అయితే వీటికి మనం ఏం చేయొచ్చు అంటే బై అనేది చేయొచ్చు. ఇక్కడ పుట్టు బై చేస్తాం, అనదర్ కాల్ అనేది బై చేస్తాం. దట్ ఈస్ సెట్ బై హెడ్జింగ్ అనమాట. ఇక్కడ గమనించండి, మనకున్న మార్జిన్ మనకు కావాల్సిన మార్జిన్ అంటే క్యాపిటల్ వచ్చేసరికి 2.13 lakh. ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది ఇక్కడ మనం విన్ అవడానికి, బట్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా ఉంది, మ్యాక్స్ లాస్ వచ్చేసరికి అన్లిమిటెడ్గా కనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనమాట. అంటే ఏ పాయింట్ దాటి కిందకు వస్తే మనకి ఎక్స్పైర్ అయితే లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది డౌన్ సైడ్, ఇది అప్ సైడ్. ఓకే, సో 2.73% దాటి కింద క్లోజ్ ఎక్స్పైర్ అయింది అనుకోండి, సో మంగళవారం మనకు లాస్ స్టార్ట్ అవుతుంది. 1.48% అంటే మనం తీసుకున్న దగ్గర నుంచి 1.48% దాటి ఎక్స్పైర్ అయింది అనుకోండి, మనకు లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఐరన్ కాండోర్ అనేది తీసుకుంటున్నాను. ఐరన్ కాండోర్లో ఏంటంటే సేమ్ ఏదైతే ఈ స్ట్రాంగిల్ ఉందో
దీనికి బయింగ్ అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 26,000 ఇది వచ్చేసరికి బై సెల్ ఒక సెట్. ఇది 26,100 అనేది ఎట్ ద మనీ అనుకుందాం. ఓకే, ఎట్ ద మనీకి దగ్గరగా ఉంది. 26,200 అనేది అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్. ఇది ఒక సెట్. కాల్కి హెడ్జింగ్ అనేది తీసుకుంటున్నాం మనం. మార్జిన్ బెనిఫిట్ వస్తుంది, హెడ్జింగ్ కూడా అవుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంత డిస్టెన్స్ చూపించట్లేదు అక్కడ, అంటే ఆటోమేటిక్గా ఒకటి తీసుకుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే 26,100 అనేది తీసుకుంది. దానికి పైన ఒక కాల్ అనేది సెల్ చేస్తుంది. ఇక్కడ ఒక పుట్టుని బై చేస్తుంది, సెల్ చేస్తుంది. ఇక్కడ ఒక పుట్టుని బై చేస్తుంది. ఇది కాలు స్ట్రైక్ అనుకుందాం. స్ట్రైక్ ఇది కాలు. ఇదేమో సెల్ చేస్తున్నాం, ఇదేమో బై చేస్తున్నాం. ఈ పుట్టేమో సెల్ చేస్తున్నాం, అనదర్ పుట్నేమో బై చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఐరన్ కాండోర్. రైట్, ఇక్కడ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అనదర్ సెట్. చూడండి పుట్స్. సో 26,000 అనేది పుట్ అనేది సెల్ చేసి, చూడండి ఎస్ అని ఉందంటే సెల్ అనమాట. పుట్టుని 25,900 అంటే ఇంకొంచెం కిందకు వెళ్ళింది. 26,000 కింద కదా ఉండేది, 25,900. ఆ పుట్టుని బై చేసింది. రైట్. సో దీంట్లో ఏం జరిగిందంటే మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసరికి 85,756 రూపాయలు అవసరం అవుతుంది. ఇందాక మనకి 2,17,000 సంథింగ్ అవసరమైంది. ఇప్పుడు మార్జిన్ తగ్గింది, బట్ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ కూడా తగ్గింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ బై చేసాం కదా, ఇవి ఆబ్వియస్గా డికే అవుతాయి అన్నమాట. దానివల్ల మనకు కొంత ప్రాఫిట్ తగ్గుతుంది. ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి ఈ స్ట్రాటజీలో 6.1% ఉంది. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 2.65% ఉంది. బ్రేక్ ఈవెన్స్ అనమాట, అంటే అప్ సైడ్ డౌన్ సైడ్. అయితే ఇది ఐడియల్ కాదు, అది సిస్టమ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంది. దీన్ని మనం ఎంత డిస్టెన్స్కైనా వెళ్ళొచ్చు. ఇందాక మనం 500 పాయింట్లు డిస్టెన్స్ వెళ్ళి తీసుకున్నాం. 200కి వెళ్ళొచ్చు, 300కి వెళ్ళొచ్చు, ఓకే, 100కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దూరంగా వెళితేనేమో రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ కూడా తగ్గిపోద్ది. ఇది మరీ టూ మచ్ దూరంగా వెళ్ళిపోయాం. అసలు ఇక్కడ దాకా రాదు, 27,000కి అసలు రాదు. ఓకే, 100% అనుకొని వెళ్ళొచ్చు, కానీ 100% ప్రాఫిట్ వస్తుంది మనకి. బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ మనం చూసుకున్నట్టు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఏదో 100లో ఉంటుంది లైక్, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి దూరంగా. సో ఎనీహౌ సిస్టమ్ డిఫాల్ట్ అనేది తీసుకుంది. దీని మీద మనం చూస్తే ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఎంతకైనా వెళ్ళొచ్చు అప్ సైడ్ కదా మార్కెట్ హైపోథెటికల్గా. అయినప్పటికి కూడా మనకి లాస్ అనేది లిమిట్ అయిపోయింది. మ్యాక్స్ లాస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎక్స్పైరీ దాకా మనం క్లోజ్ చేయకుండా హోల్డ్ చేసాం. మార్కెట్ పెరిగింది 20%, 30%, 40%, 100% పెరిగింది అనుకుందాం ఊరికే. బట్ మనకి అప్ సైడ్ లాస్ వచ్చేసరికి 2,268 రూపాయలు 75 పైసలు. ఓకే, ఎనీహౌ ఈ టుడే పిఎన్ఎల్ అంటేనేమో ఇది ఇంట్రాడేలో అనమాట. సో జనరల్గా ఇవి ఇంట్రాడే కంటే కూడా పొజిషనల్గా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మనం థీటా డికేని టార్గెట్గా చేసుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, ఏదన్నా జరిగింది ఓవర్ నైట్, బట్ మ్యాక్స్ మనకి లాస్ వచ్చేసరికి 2,268. ఒకవేళ మార్కెట్ కంప్లీట్గా 20% అలా డ్రాప్ అయింది అనుకోండి, 30%, 20%, 100% డ్రాప్ అయినా ఇదే మ్యాక్స్ లాస్. కాల్ సైడ్ మాత్రం మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కాల్స్ మనం సెల్ చేసి పెట్టాం కాబట్టి జీరో అయిపోద్ది. డెఫినెట్గా ఇది మనకు పాజిటివ్ ప్లస్. బట్ కిందకు వచ్చేసింది కాబట్టి లాస్ వస్తుంది. కానీ ఎంత లాస్ వస్తుంది అంటే 2,268 రూపాయలు 75 పైసలు. ఇంక ఇదే మనకు మ్యాక్స్ లాస్ అనమాట. ఒకవేళ ఈ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేసి వదిలేసామనుకోండి,
ఆన్ అన్ ఎక్స్పైరీ డే ఒకవేళ మనకి ఈ రేంజ్లో మనకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందంటే ఈ రేంజ్లోనే ఉండాలి, ఎక్స్పైరీ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్రేక్ ఈవెన్స్లో. ఓకే, ఈ రేంజ్లో ఎక్స్పైరీ అయిందంటే అంటే ఎక్కడైనా అవ్వచ్చు, ఈ మధ్యలో మనకి ప్రాఫిట్ వస్తుంది. బట్ రేంజ్ దాటి వెళ్ళిందా మనకి లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ దట్ ఈజ్ లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్గా లేదు ఇక్కడ. బికాస్ మనం హెడ్జెస్ అనేది తీసుకున్నాం ఇక్కడ. ఇంతకు ముందు హెడ్జ్ తీసుకున్నప్పుడు ఎలా ఉందంటే చూడండి, ఇది ఎంతకైనా వెళుతుంది, అన్లిమిటెడ్ లాస్. ఓకే, అంటే మార్కెట్ పెరిగితే డౌన్ వస్తే కూడా 25,736 అలా చూపిస్తుంది. ఇంకా కిందకి వెళ్తే కూడా ఇంకా పెరుగుతుంది అనమాట. బట్ మనం హెడ్జెస్ అనేది ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ యొక్క లాస్ అనేది లిమిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మార్జిన్ అనేది కూడా రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ఐరన్ కాండోర్ స్ట్రాటజీ అనమాట. సో దీన్ని మనం రేపు బ్యాక్ టెస్ట్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉంది. మన ఎక్స్పైరీ డే షార్ట్ టు స్ట్రాడల్ అనేది ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేయడం, ఎందుకంటే ఆ రోజు థీటా డికే అనేది ఉంటుంది కాబట్టి. బట్ ఎనీహౌ ఇది కొంచెం రిస్కీ గేమ్. ఇంట్రాడేలో ఫాస్ట్గా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అయితే వన్ సైడ్ అనేది కొద్దిగా లాసెస్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఎనీహౌ ఇది ఏంటంటే సేమ్ స్ట్రైక్. అంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, దీని కాల్ ప్లస్ పుట్ ఆ స్ట్రైక్ది 26,100 కదా ఓపెన్ అయింది. కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేస్తారనమాట రెండు కూడా. ఓకే, సో సెల్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే కొంతమంది 30% స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు ఈచ్ ఇండివిజువల్ లెగ్ మీద. కాల్ సైడ్ ఒకవేళ 30% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది కాల్ ప్రీమియం, అండ్ పుట్ ప్రీమియమ్స్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. టోటల్గా మనకి 200 రూపీస్. 30% అంటే 60 రూపీస్ కంబైన్డ్ స్టాప్ లాస్, లేదా ఇండివిజువల్ లెగ్ మీద 30% స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎనీహౌ ఇది వెరీ యాక్టివ్ అడ్జస్ట్మెంట్స్ అనేది రిక్వైర్ అవుతాయి అన్నమాట దీనికి. రైట్, సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకసారి సిమ్యులేషన్ చూద్దాం. ఈరోజు దీన్ని మనం డిప్లాయ్ చేసామనుకుందాం. అండ్ మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, 26,100. ఈరోజు మార్నింగ్ 9:16కి 26,100 కాల్ని సెల్ చేస్తున్నాం, పుట్ అనేది కూడా సెల్ చేస్తున్నాం. బట్ చూద్దాం, ఎందుకంటే ఇది కొంచెం డైనమిక్గా ఉంటుంది. అండ్ 5 minutes చూస్తున్నాను, మార్నింగ్ లాస్ స్టార్ట్ అయిపోయింది, 700 దాకా వెళ్ళినట్టుంది. దాని తర్వాత డికే అనేది జరిగింది, 600 ప్రాఫిట్ మ్యాక్స్ కనిపించింది మనకి, 700 లాస్ నుంచి. కాలు పుట్ అనేది సెల్లింగ్ అనమాట. ఇది 850 ప్రాఫిట్, 750, 1000 రూపీస్ వచ్చింది. సో చూద్దాం, ఎందుకంటే మార్కెట్ సెకండ్ హాఫ్ షార్ప్గా పడిపోయింది, లాస్ వస్తుంది. 1200, 1300. $1,500, 1,800, 1,900, 700 మ్యాక్స్ లాస్ చూపించింది మనకి. 1,900 అనేది మ్యాక్స్ ప్రాఫిట్ అనేది చూపించింది. అయిపోయిందా, నేనేమైనా మిస్ అయ్యానా? ఓకే, గుడ్. సో టోటల్గా మనకి కాలు 135 రూపాయలు 55 పైసల దగ్గరది 90 రూపాయలకి వచ్చింది. పుట్టు 95 రూపాయలది 116 రూపాయలు, అంటే పుట్లో పెరిగింది అనమాట.
పుట్లో లాస్ ఎంత వచ్చిందంటే 1597 అంటే 1600 వచ్చింది. బట్ కాల్లో 3400 వచ్చింది. నెట్ టు నెట్ మనకి 1811 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఓకే. సో ఇది కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ టార్గెట్ ఇవన్నీ పెట్టుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వన్ సైడ్ మూవ్ వచ్చింది అనుకోండి మనకి లాస్ అనేది ఎక్కువైపోద్ది. బట్ అంత మరీ మనం భయపడే అంత ఏముండదు. బట్ ఇట్ ఈజ్ మేనేజబుల్ అనమాట. ఓకే. యా. సో ఇది మనం నాన్ డైరెక్షనల్ కోసం ఐరన్ కాండోర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంట్రాడేలో సెల్లింగ్ చేయాలి, కాలు పుట్టు సెల్ చేయొచ్చు. బట్ మార్జిన్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ. ఓకే. ఎందుకంటే కాలు పుట్టు నేకెడ్ సెల్లింగ్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి స్ట్రాంగిల్ అనమాట. బట్ చాలామంది రిస్క్ తీసుకుంటారు. బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ డేస్ ఉంటాయి, ఒకటే ప్రాబ్లం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకేమవుద్దంటే స్ట్రాంగిల్ ఏదైతే ఉందో స్ట్రాంగిల్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ హెడ్జింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనం తీసుకుంటున్న 10 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు హెడ్జింగ్కి లాస్ అయిపోతాం అనమాట. బట్ అది సేఫ్. అట్లీస్ట్ నేనేమంటానంటే పుట్ సైడ్ మాత్రం హెడ్జింగ్ తీసుకోమని చెప్పేసి నేను పర్సనల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాను. యా. సో ఇవే ఫ్రెండ్స్ బేసికల్గా దీంట్లో ఉన్న స్ట్రాటజీస్ ఇవే మనకి. ఓకే. ఇంతకు మించి ఏమీ లేవు స్ట్రాటజీస్. ఇవన్నీ ద మోడిఫైడ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. సో ఎప్పుడైతే మనం స్ట్రాడల్, స్ట్రాంగల్, ఐరన్ కాండోర్, ఐరన్ బటర్ఫ్లై ఇవి తెలుసుకుంటాము. ఐరన్ బటర్ఫ్లై అంటేనేమో దీనికి మనం హెడ్జెస్ తీసుకున్నాం అనుకోండి షార్ట్ టు స్ట్రాడల్కి. షార్ట్ టు స్ట్రాడల్ అంటే ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేసాం. ఓకే. దాన్ని స్ట్రాడల్ అంటాం. స్ట్రాంగిల్ అంటే దూరంగా ఉన్న కాలు పుట్టు సెల్ చేసాం స్ట్రాంగిల్. స్ట్రాంగిల్కి హెడ్జింగ్ తీసుకుంటేనేమో ఐరన్ కాండోర్ అవుతుంది. షార్ట్ టు స్ట్రాడల్కి హెడ్జింగ్ తీసుకుంటే ఐరన్ బటర్ఫ్లై అవుతుంది. సింపుల్. అంటే ఏంటి, ఎట్ ద మనీ కాల్ పుట్టు అమ్మాం కదా, దానికి కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్ పుట్టు బై చేస్తారు. అది ఇలా అయిపోద్ది అనమాట. ఎందుకంటే కాల్ సైడు పుట్ సైడు రెండు వైపులా రిస్క్ అనేది లిమిట్ అయిపోతుంది. సింపుల్. ఇంకెంతకు మించి ఆప్షన్స్ స్ట్రాటజీస్ మనకు అవసరం లేదు. ఓకే. ఇంకంతా మాడిఫైడ్ అనమాట. మాడిఫైడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రాంగిల్ తీసుకున్నా నేను, అంటే కాల్ అమ్మాను పుట్ అమ్మాను, కానీ నాకు మార్కెట్ ఎందుకో బుల్లిష్ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తాం, అడిషనల్గా మనం పుట్టు సెల్ చేస్తాం. ఓకే. రేషియోస్ లాగా అట్లాగా అనమాట. అంటే వీ యూజ్ టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్, అంతే, ఏం లేదు. అర్థమవుతుందా? ఒక క్లాత్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ స్టైల్లో బట్టలు కుట్టించుకుంటాం. ఓకే. సో లైక్ వైజ్ ఏంటంటే ఒక స్ట్రాటజీని మనం డిఫరెంట్గా మాడిఫై చేసుకుంటాం. బట్ ఇక్కడ క్యాపిటల్ కావాలి అండ్ మేనేజ్ అనేది చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇవన్నమాట. బ్యారిష్లో వచ్చేసరికి మనకి స్ప్రెడ్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకే. బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. బుల్లిష్లో వచ్చేసరికి బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ అనేది తెలిసి ఉండాలి. వీటి తెలిస్తే మనకి ఇంకా ఆప్షన్స్లో ఇక డైరెక్షన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ అనుకున్నాం అనుకోండి, దీంట్లోనే మనం ప్లే చేసుకోవచ్చు. బైరిష్ అనుకున్నాం అనుకోండి, దీంట్లో మనం ప్లే చేయొచ్చు. లేదు ఇవన్నీ మనకి ఎంత టైం కుదరదు, మనం బిజీగా ఉంటాం మన వర్క్లో, అండ్ ఈ ప్రతి మూమెంట్స్ని మనం ఇచ్చేయలేం, ట్రాక్ చేయలేం అనుకున్నప్పుడు న్యూట్రల్కి వెళ్ళిపోవచ్చు. ఇవే ఉంటాయి స్ట్రాటజీస్ మనకి. ఓకే. సో బ్యాట్మెన్ స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ 2 కాల్స్ 2 పుట్స్ అనేది సెల్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే మాడిఫైడ్ వెర్షన్. ఇక్కడ చూడండి సింపుల్గా బ్యాట్మెన్ అనే దాని మీదకి వెళ్ళిన తర్వాత సెల్ చేస్తుంది. ఏది సెల్ చేస్తుంది, ఫస్ట్ బై చేస్తుంది. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీకి దగ్గరగా ఉన్నదాన్ని బై చేస్తుంది. అంటే సింపుల్గా వ్యూ వచ్చేసరికి బుల్లిష్. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ దాని నెక్స్ట్ ఇమీడియట్ స్ట్రైక్ని సెల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బట్ 2 సెల్ చేస్తుంది అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ఆల్ మాడిఫైడ్ వెర్షన్స్ అనమాట. బట్ బేసికల్గా మనకి అది తెలియాలి.
ఇక్కడ ఇందులో ఎటువంటి రాకెట్ సైన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ లాట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అంతే. బట్ ద కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా మన బేర్ కాల్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్ అదే కాన్సెప్ట్. బట్ రిస్క్ ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. ఇన్స్టెడ్ ఒక్క కాలు ఒక పుట్టు సెల్ చేసేదానికి ఏం చేస్తుందంటే కొద్దిగా డిఫరెంట్గా వెళ్తుంది అప్రోచ్ అనేది. ఇది మనకి బేసిక్స్ ఐడియా ఉన్నప్పుడు ఇవి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఓకే, ఈ స్ట్రాటజీలో మనకి ఎటువంటి మ్యాజిక్ లేదు. ద మ్యాజిక్ ఎక్కడుందంటే ఇక్కడ ఎక్కువ లాట్స్ సెల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్ ద మనీ అనుకుందాం. ఇమీడియట్గా ఒక స్ట్రైక్ ఉంది కదా, ఇది ఏటీఎం అనుకుందాం, లేదా స్పాట్ ప్రైస్ ఇక్కడ నిఫ్టీ అనేది. ఇక్కడ దాన్ని ఏం చేస్తుందంటే బై చేస్తుంది. జనరల్గా మనం ఇక్కడ దాన్ని ఏం చేస్తాం, సెల్ చేస్తాం కదా. ఏది స్ప్రెడ్లో బుల్ కాల్ స్ప్రెడ్, మార్కెట్ వ్యూ బుల్లిష్ అనుకోండి. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే 2 లాట్లు సెల్ చేస్తుంది, అంటే రిస్క్ తీసుకుంటుంది. ఇక్కడ స్పాట్ నుంచి కిందకు వెళ్ళి మనం పుట్ని ఏం చేస్తాం, బై చేస్తాం మార్కెట్ డౌన్ సైడ్ అయితే. దానికి హెడ్జింగ్గా ఒక పుట్టుని సెల్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే పుట్స్ 2 క్వాంటిటీ తీసుకుంటుంది, ఇక్కడ కాల్స్ ఏమో 2 లాట్స్ తీసుకుంటుంది అంతే. ఓకే, దీస్ ఆర్ ఆల్ మాడిఫైడ్ వెర్షన్స్ ఆఫ్ ద సింపుల్ స్ట్రాటజీ. సింపుల్ కాన్సెప్ట్ని మాడిఫై చేశారు. బట్ ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్ ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ పెరుగుతుంది, మన ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఎస్టిమేటెడ్ మార్జిన్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ఈ షార్ట్ టు స్ట్రాంగిల్ కానీ షార్ట్ ఐరన్ కాండోర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ ఏంటంటే ఇక్కడ మినిమం మనం ఐడియా ఉండాలి, వాట్ ఈజ్ స్ట్రాటజీ, మనం ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఈ స్ట్రాటజీలో ఏ మ్యాజిక్ లేదు, మార్కెట్లో మ్యాజిక్ ఉంటుంది. కొద్దిగా మినిమం అవగాహన నుండి అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోగలిగితే దీస్ ఆర్ ద బెస్ట్ అనమాట. సింపుల్. స్ట్రాడల్కి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి? అదే సార్, స్ట్రాడల్కి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం కంబైన్డ్ ప్రీమియం మీద, లేకపోతే ఇండివిజువల్ లెగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాడల్ తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళుతుంది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ కాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాం సింపుల్గా. లేదు ఒక్కొక్కసారి కాల్ పెరిగినా మనకి కంబైన్డ్ ప్రీమియం అనేది, ఇప్పుడు కంబైన్డ్ ప్రీమియం మనం ఎలా చూడొచ్చు అంటే ఆప్షన్స్లో ఏటీఎం స్ట్రాడల్ అని మీరు అడిగింది. స్ట్రాడల్, ఏటీఎం స్ట్రాడల్కి వెళ్ళండి. దీంట్లో ఫ్యూచర్ చార్ట్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, మనకి 26,000 ఒక్కుందా. సో 26,000 ఒక్కుందా అనేది నేను సెలెక్ట్ చేశాను స్ట్రాడల్. ఓకే, మార్నింగు మనం ఇక్కడ సెల్ చేసాం అనుకుందాం. సెల్ చేసిన తర్వాత ఇండివిజువల్ స్ట్రైక్ కంటే కూడా కంబైన్డ్ ప్రీమియం అనేది చూస్తే బెటరు. ఇక్కడ చూడండి, మనకి ఇది VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఈ ప్రైస్ కింద ఉన్నంతసేపు మనం సేఫ్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి స్పైక్స్ వచ్చాయి కదా, అంటే కాలో పుట్టో పెరుగుతుంది మనం, ఎందుకంటే కాలు ప్లస్ పుట్టు 2 కంబైన్డ్గా సెల్ చేసాం కలిపి. ఓకే, దీని పైకి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోవచ్చు సింపుల్గా, కంబైన్డ్ ప్రీమియం ఎగ్జిట్ ఇది. అంటే మనం ఇక్కడెక్కడో సెల్ చేసాం మార్నింగ్, ఓకే, లేకపోతే ఇక్కడెక్కడో సెల్ చేసాం, కొద్దిగా వెయిట్ చేద్దాం మార్నింగ్, ఎందుకంటే మార్నింగ్ థీటా డికే అవ్వదు కాబట్టి టైం తీసుకుంటుంది, కొద్దిగా వెయిట్ చేసాం. ఎప్పుడైతే ఈ ప్రైస్ దగ్గరకు వచ్చినా మనం ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అరౌండ్ మార్నింగు 265 ఉంది ప్రీమియం అనేది, ఈ స్పైక్ దగ్గర 218 ఉంది. అంటే మనం ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ చెప్తున్నాను. ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ మనం చూస్తే కూడా
242 ఉంది ప్రీమియం, రెండు కంబైన్డ్గా కాలు పుట్టు స్ట్రాడల్ది. ఓకే, 242. బట్ ఇక్కడ మనం చూస్తే 220 వచ్చింది. సో దీని పైకి వచ్చేసింది అనుకోండి, మనం ఏడగానే ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మన స్టిల్ ఒక 15 to 20 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది మనకి. సో సింపుల్గా మీరు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వీవ్యాప్ పెట్టుకోండి. వీవ్యాప్ ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకోండి. వీవ్యాప్ క్రాస్ అవుతుంది, అట్లీస్ట్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 330కి ఇమీడియట్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ వాలటైల్గా ఉంది అనుకుంటే మీరు ఇండివిజువల్ లెగ్ స్టాప్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్. ఓకే, నేను 100 రూపీస్ ప్రీమియం సేల్ చేశాను, 40 రూపీస్ పెరిగింది అనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోతా. 140 అయిపోతే ఎగ్జిట్, కాల్ కానీ పుట్ కానీ, అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా కంబైన్డ్ ప్రీమియం అనేది జనరల్గా ఐడియల్ ఫాలో అవుతూ ఉంటారనమాట అందరూ. రైట్, ఇక్కడ మీకు ఏటీఎం స్ట్రాడల్ చార్ట్ అని ఉంటుంది. అండ్ యా, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ స్ట్రైక్ కూడా మీరు చూసుకోవచ్చు, కాల్ పుట్ రెండు ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి అనేది. బట్ ఇది కంబైన్డ్ అనేది మనకు ఐడియల్ అనమాట, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీవ్యాప్ కింద ఉందా మన సేఫ్. అది ఎందుకంటున్నానంటే దీంట్లో ఒక్కోసారి కాల్ పెరుగుతుంది, ఒక్కోసారి పుట్టు పెరుగుతూ ఉంటుంది. బట్ రెండు కలిపి మనం కదా కావాల్సింది, రెండు కలిపి వీక్గానే ఉన్నాయి, డికే అవుతుంది అనేది చెప్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100ది 110 అయింది, ఇదే 100ది మళ్ళీ 80 or 70 అయింది అనుకోండి, మనకి కంపెన్సేట్ చేస్తుంది. ఇందులో వచ్చే స్పైక్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా 100ది 110కి వెళ్ళిందంటే పెరిగింది, దీన్ని ఇది కంపెన్సేట్ చేస్తుంది. సో దట్ వే ఏంటంటే జనరల్గా స్ట్రాడల్ అనేది చూస్తారనమాట. Super. Well explained, sir. Now markets too volatile, especially after COVID. As per the calculation from the last 5 years, if applied daily short straddle with 20% stop loss, the overall return is 9% per year. Okay. Yeah. Super. Great. ఇంకా అండి, సో దీస్ ఆర్ ద ఆప్షన్ స్ట్రాటజీస్ అనమాట. ఒకవేళ ఇనిషియల్గా కొద్దిగా అర్థం కాకపోయినా, ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది డెఫినెట్గా. మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి చూసి నోట్స్ రాసుకొని వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్ప్రెడ్స్ అండ్ ఆల్, వాట్ ఆర్ ద స్ప్రెడ్స్ అండ్ ఆల్. ఓకే, సింపుల్. సార్ మీరు చెప్పిన దానికి ఐడెంట్ కార్డ్ అని ఒకసారి యాడ్ చేసి చూపించారా సార్? ఏంటి సార్? 500 పాయింట్స్ అప్ డౌన్ తీసుకొని చెప్పారు కదా, దానికి ఐరన్ కాండోర్ యాడ్ చేసి చూపించారా సార్? ఐరన్ కాండోర్ $26,400 మనం సెల్ చేసింది. అండ్ ఎప్పుడు వెళ్దాం మనం? మొన్న 18th 18th వెళదామా? ఎక్స్పైరీ అండ్ 325. ఓకే, అండ్ 25th 26,500 400 కదా. యా, సెల్. సో ఇక్కడ మనం చూడండి, మనం ఇది సెలెక్ట్ చేసాం కదా, 24 రూపీస్ ఉంది ప్రీమియం. దాంట్లో మనం ఎంత లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు వస్తుంది 24 రూపాయలు, ఇమీడియట్ స్ట్రైక్ వెళ్ళి ఇది బై చేసాం అనుకోండి, మనకేమి రాదనమాట. 19-24 అంటే జస్ట్ 3-4 రూపీస్ అది బ్రోకరేజ్ సరిపోద్ది. సో దిస్ ఈజ్ ట్రికీ పార్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇంత డిస్టెన్స్ వెళ్లకుండా మనం చేసుకోగలిగాలి. బట్ దగ్గరికి వెళితే మనకేమవుద్దంటే వోల్టాలిటీ ఉంటుంది, డెఫినెట్గా మనం పెద్ద పెద్ద బిగ్ ఎంటీఎం లాసెస్ అనేది
ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ ఎనీహౌ మనం ఏదైతే డిస్కస్ చేసాం దాన్ని ఒకసారి చూద్దాం. ఒక 5 రూపీస్ ఉన్నది బై చేద్దామా? 5 రూపీస్ లోపుది బై చేస్తున్నాను. అండ్ 25,900 ఇదేనా మనం సెల్ చేస్తుంది? ఎస్ సార్. ఏది ఎంత డిస్టెన్స్ ఉంది? 25,900 138 చూపిస్తుందండి. సారీ 25,400 కరెక్టా? యా. సో ఇది సెల్ చేస్తున్నాను. 23.4 ఉంది. 5 రూపీస్ ఉన్న ఆప్షన్ని మనం ఏం చేద్దామంటే బై చేద్దాం. ఓకే, ఇది లాస్ అయిపోతామా 5 రూపీస్ డెఫినెట్గా బై. యా. సో దీన్ని మనం టెస్ట్ చేద్దామంటారా? 5 minutes సిమ్యులేటర్కి వెళ్ళి. ఓకే ఫైన్. ఇక్కడ టోటల్ చూడండి. యా, మనకైతే ప్రాఫిట్లోనే ఉంది. ఒకసారి లాస్ వచ్చింది కదా, పెద్ద లాస్, అప్పుడు ఏమైందో చూద్దాం. ఒక 15 minutesకి వెళ్దామా? కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం, చూద్దాం మ్యాక్స్ లాస్ దగ్గర. టోటల్గా ఎంత వస్తుంది అనేది ఒకసారి చూస్తాను నేను. ప్రస్తుతం అయితే లాస్ పెద్దగా కనపడలేదు నాకు. $1,500 పైన వచ్చింది. 1,500 అనుకున్నాం రఫ్గా లాస్. దిస్ ఈజ్ ఐరన్ కాండోర్. ఏంటి మనకు లాస్ చూపించలేదు? పెద్ద లాస్ వచ్చింది కదా 3,000 దాకా. కరెక్ట్గానే ఉన్నాం మనం. బై చేసాం హెడ్జెస్. యా, ఎనీహౌ ప్రస్తుతానికైతే షార్ట్ ఐరన్ కాండోర్ అంటే విత్ హెడ్జెస్ అనమాట. మనం తీసుకుంటే $1,976 ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్స్ లాస్ ఇది ఉంది కదా, దీన్ని మనం తగ్గించుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ప్రీమియమ్స్ అనేది ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట ఇది ఐరన్ కాండోర్ అనేది. లేదంటే కొద్దిగా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి సెల్ చేసుకొని కొంచెం దూరంగా వెళ్ళి ఈ యొక్క హెడ్జెస్ అనేది బై చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీహౌ ప్రస్తుతానికైతే మనకి టోటల్గా $1,976 అనేది ప్రాఫిట్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ మార్జిన్ 1.21 lakh అన్నమాట. సెల్లింగ్కి బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా సార్? ఏంటి సార్? సెల్లింగ్ చేస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా సార్? లేదు సార్, బయింగ్ అయినా సెల్లింగ్ అయినా బైకి 20 రూపీస్ తీసుకుంటారు 1 లాట్కి, సెల్కి 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మనం హెడ్జెస్ ఉన్నాయి కదా, అవి మనం వదిలేసామనుకోండి, ఎందుకంటే అవి జీరో అయిపోతాయి, అన్నీ జీరో అయిపోతాయి. అన్నీ వదిలేసామనుకోండి మనకు 1 సైడే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేసి దాన్ని కవర్ చేయలేదనుకోండి, అన్నీ జీరో అయిపోయినాయి అనుకోండి, దెన్ మనకి 1 సైడ్ పడుతుంది అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చింది సమ్ అడ్జస్ట్మెంట్స్ కోసం, దీన్ని ఏదో ఒకదాన్ని ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసులో ఈ బై చేసింది మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అయితే జీరో అవుతుంది లేదా అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఇస్తుంది మనకి. ఓకే, దీంట్లో మనకు లాస్ ఏం లేదు, ఎందుకంటే మనం
ఈ 4 రూపీస్ అనేది డెఫినెట్గా జీరో అయిపోద్ది. దీన్ని మనం బై చేసాం, దాన్ని వదిలేయచ్చు. అంటే బై చేసినప్పుడు మనకు ఛార్జెస్ పడతాయి, ఇంకా దాన్ని మనం సెల్ చేయక్కర్లేదు, జీరో అయిపోయిన దాకా వదిలేయచ్చు. వన్ సైడ్ ఛార్జెస్ ట్యాక్సెస్ అనేది పడతాయి అన్నమాట. సార్ స్టాక్ ఆప్షన్స్ ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్లో డిఫరెన్స్ ఏంటి సార్? కొంచెం సెక్యూర్గా ఉంటాయా సార్ అది? ఇండెక్స్లో సెక్యూర్డ్ ఉంటుంది సార్, స్టాక్ ఆప్షన్స్లో ఉండదా సార్? అవి ఇందామని అయితే మనకి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, మనం అది డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది స్టాక్స్. అచ్చా 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 అచ్చా. అది రిస్క్ ఉంటుంది. ఇది సెక్యూర్డ్ కాల్లో సార్? సెక్యూర్డ్ కాల్, సెక్యూర్డ్ పుట్? సెక్యూర్ పుట్ అది జస్ట్ మనకి బయింగే కదా సార్, అది పుట్. సెక్యూర్డ్ పుట్ అనేది ఏంటంటే మన దగ్గర పొజిషన్స్ ఉండి మనం జస్ట్ పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఓకే. అది జస్ట్ మన పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేస్తానికి కొద్దిగా ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాస్టిక్ ఏదైనా పడిపోద్ది అనుకున్నప్పుడు అట్లా వెళ్తుంటారు. కవర్డ్ కాల్ డిఫరెంట్. మళ్ళీ కవర్డ్ కాల్ ఏంటంటే మన దగ్గర పోర్ట్ఫోలియోలో ఉన్నాయి, దాన్ని కాల్ సెల్ చేస్తాం. ఓకే, అది అడ్వైజబులా సార్? మంచిదేనా సార్ అది? ఏ సార్? అది కవర్డ్ కాల్ చాలా మంచిది సార్ అది. కాకపోతే మన దగ్గర స్టాక్స్ ఉండాలి. అచ్చా. మనకి మంత్లీ ఎంతో కొంత రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టాక్స్లో కూడా ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది లాంగ్ టర్మ్లో. ఓకే సార్, మన దగ్గర చెప్తారా సార్ అది? ఏంటి సార్? అది కవర్ చేస్తారా సార్? యా ఐ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్. షార్ట్ అంటే స్టాక్లలో కొంచెం అంటే ఎక్కువ ప్రైస్ కూడా కావాలి కదా సార్, ఎందుకంటే లాట్ సైజ్ డిఫరెంట్ ఉంటాయి కదా స్టాక్స్. ఏంటి సార్? స్టాక్స్కి డిఫరెంట్ లాట్ సైజ్ ఉంటుంది కాబట్టి మనకు మార్జిన్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది సార్. లేదు, అట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లాటు ప్రైస్ యావరేజ్గా ఒక రేంజ్లోనే ఉంటుంది, 2 lakhs సంథింగ్ అలాగా, 2 to 3 అలాగా. లాట్ సైజ్ పెరిగినంత మాత్రాన మార్జిన్ ఎక్కువే ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే ప్రైస్కి తగ్గట్టుగా లాట్ సైజు చేంజ్ చేశారు అంతే. ఓవరాల్గా ఒక యావరేజ్ ప్రైస్ అంటే అరౌండ్ 3 lakhs లోపు ఉండేటట్టు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది ప్లాన్ చేశారు. ఐ మీన్ సెల్లింగ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఉందనుకోండి సార్, 10,000 ఉంటాయి, 20,000, 10,000, 40,000 ఉంటుంది లాట్ సైజ్. బట్ డజంట్ మీన్ ఏంటంటే దాంట్లో పెద్ద క్యాపిటల్ అవసరం అవ్వాలని కాదు, ప్రైస్ చిన్నగా ఉంది కాబట్టి అది 10 రూపాయలు అంత ఉంది కదా సంథింగ్, సో టోటల్గా తక్కువే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిలయన్స్ ఉందనుకోండి, అది 3,000 రూపాయలు, అందుకని లాట్ సైజ్ తగ్గించారు. సో ఇక్కడ ఏంటంటే కంపెన్సేషన్ అనమాట. లాట్ సైజ్ తక్కువగా ఉంది, ప్రీమియం ఎక్కువ, ప్రైస్ ఎక్కువ ఉంది. లాట్ సైజ్ ఎక్కువగా ఉంది, ప్రైస్ తక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఒక రేంజ్లో ఉంటుంది, అరౌండ్ 2 to 3 lakhs దాకా పెట్టారనమాట ఇండివిజువల్ స్టాక్స్కి. యా. షార్ట్ స్ట్రాంగిల్లో స్కాల్పింగ్లో ప్రాఫిట్ ఉంటుందా సార్? ఎస్ సార్, షార్ట్ స్ట్రాంగిల్ మీరు మార్నింగ్ చేసుకొని వీవ్యాప్ పైకి వచ్చినప్పుడు అది లైక్ స్కాల్పింగ్ లాగే చేయొచ్చు. వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. యా, ఇక్కడ దాకా అయితే క్లియర్ అనుకుంటున్నా. ఏదన్నా ఉంటే అడగండి, లేదంటే మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా సార్? మనకి ఇవి స్ట్రాటజీ మనకు బీటీసీలో కూడా యూజ్ చేయొచ్చా, బిట్ కాయిన్లో? చేయొచ్చు సార్, దేంట్లో ఏం చేసుకోవచ్చు. అది ఒకసారి ఒక క్లాస్ చెప్తారా సార్ అట్లా? యా బిట్ కాయిన్ ఏంటంటే జనరల్గా పెద్ద మూవ్స్ వస్తూ ఉంటాయి ఓవర్ నైట్, అది మనం ట్రాక్ చేయం కాబట్టి ఆఫ్ కోర్స్ హెడ్జింగ్ అనేది తీసుకొని చేసుకోవచ్చు దాంట్లో కూడా. అదే సార్, ఒక క్లాస్ దాని గురించి కొంచెం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనం హెడ్జింగ్ చేసుకునేవి ముందు బై చేయాలా సార్? అంటే క్యాపిటల్ తక్కువ అవడానికి మనం ఈ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని సెల్ చేసేది బై చేసేవి ముందు బై చేయాలా? అవును సార్, మనం ఫస్ట్ ఆప్షన్ చైన్కి వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఏదైనా మనం సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఓకే, సమ్వేర్ ఈ రేంజ్లో అనుకుందాం రఫ్గా. మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బయింగ్ అనేది చేసుకుంటాం, 3-4 రూపీస్ 5 రూపీస్ సంథింగ్ అలా. దీనివల్ల ఓకే. ఫస్ట్ బయింగ్ చేస్తాం ఇక్కడ, ఓకే. ఓకే సార్. అండ్ పుట్టు కూడా ఫస్ట్ బయింగ్ చేస్తాం. అప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ మనం సెల్లింగ్ చేయాలనుకోండి, ఆ మార్జిన్ అనేది తక్కువ ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. మనం అదే ఓకే సార్. డైరెక్ట్ వెళ్ళి దీన్ని సెల్ Sell చేద్దామని అంటే అది ఫుల్ మార్జిన్ అడుగుతుంది, 2.2 lakh. సార్ ఇప్పుడు కరెంట్ మంత్ అది బై చేసుకొని నెక్స్ట్ మంత్ సెల్ చేసుకోవచ్చు సార్ అట్లా? ఏంటి సార్ కరెంటు? కరెంట్ ఇప్పుడు ఎక్స్పైరీ దగ్గర ఉంది కదా, అప్పుడు దాన్ని బై చేసుకొని నెక్స్ట్ ఎక్స్పైరీ సెల్ చేసుకోవచ్చు అట్లా? నెక్స్ట్ వీక్ది సెల్ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్స్ ఎక్స్పైరీ దాంట్లో సెల్ చేసుకోవచ్చు అట్లా? చేయొచ్చు, కానీ ఈ వీక్ డికే ఎక్కువగా ఉంటుంది. జనరల్ రివర్స్ చేస్తుంటారు, అది క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు మీరు చెప్పేది. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ 5 రూపీస్ మనం బై చేసుకుని హెడ్జింగ్ ఇక్కడ అవుతుంది, అక్కడ నెక్స్ట్ మార్జిన్ దాంట్లో బెనిఫిట్ ఇవ్వట్లేదు సార్. అట్లా ఇవ్వట్లేదు నెక్స్ట్ వీక్కి. ఇవ్వట్లేదు. అంటే ఆ వీక్ అంటే కరెంట్ వీక్ బై సేల్ కరెంట్ చేయాలి వీక్ కానీ కరెంట్ మంత్ అట్లాగనే ఇప్పుడు ఈ హెడ్జింగ్ బెనిఫిట్ అనేది తీసేసారు, అది క్యాలెండర్ బెనిఫిట్ అనేది. అర్థం సార్ కాలేదు సార్. రీసెంట్గా సెబీ తీసేసింది సార్. అవునవును, రీసెంట్గా తీసేసారు. ఆహా. అదే ఇప్పుడు ఎందుకంటే ఓకే. ఉంది ఒకప్పుడు, బట్ ఇప్పుడు తీసేసారు. సార్ ఈరోజు నిఫ్టీలో మనం ఏ స్ట్రాటజీ అయితే కరెక్ట్గా ఉండేది సార్? అంటే ఈరోజు మనం మార్కెట్ డైరెక్షన్ బట్టి, అంటే సార్ మనం మార్కెట్ డైరెక్షన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఏంటంటే మనం వెళ్ళే స్ట్రాటజీస్ రెండు ఉంటాయి. ఒకటి స్ట్రాడల్, రెండోది వచ్చేసరికి స్ట్రాంగల్ అంటే దూరంగా వెళ్ళి సెల్ చేసుకోవడం. Straddle అంటే ఎందుకంటే సేమ్ ప్రైస్, సేమ్ ఈరోజు స్ట్రైక్. ఇప్పుడు మార్నింగ్ బేరిష్గా ఉన్నాం అనుకోండి, బుల్లిష్గా వెళ్ళింది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ బేరిష్ అయింది, అప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, బుల్లిష్గా వెళ్ళింది, మళ్ళీ బేరిష్గా వచ్చింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది అనుకుందాం ఊరికే, ఓకే. ఇట్లాగా టెక్నికల్గా వెళ్ళామనుకోండి, ఇది రెసిస్టెన్స్ ఉంది, లేకపోతే ఇది బ్రేక్అవుట్ అయింది, లేకపోతే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. దట్ ఈస్ సెట్ టు బి ఏ వ్యూ అనమాట, మనం జనరేట్ చేసుకుంటున్నాం వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బులిష్గా అనిపించింది అనుకోండి, సపోర్ట్ తీసుకుంటుంది, దాని ప్రకారం మనం స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్కడ దాకా పనిచేసిందంటే ఇక్కడ దాకా పనిచేస్తుంది, ఓకే. అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనకు క్వశ్చన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ బులిష్ అనుకుందాం మనం, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని మనం అనుకున్నాం, ఇలాగా మనం ఎక్స్పెక్ట్ చేసాం. దాని తగ్గట్టు స్ట్రాటజీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని గంటలకి 1:45కి క్యాండిల్ చూసి బులిష్ అనుకున్నాం. ఇది మనం ఏంటంటే కంప్లీట్గా మార్కెట్ డైరెక్షన్తో ప్లే చేస్తున్నాం అనమాట. డైరెక్షన్ రాంగ్ అయినప్పుడు మనం కూడా రాంగ్ అవుతాం. ఎనీహౌ ఇక్కడ మనం చూద్దాం, క్లోజింగ్ ప్రైస్ 26,100. ఏంటి వ్యూ ఏంటి? బుల్లిష్. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే బుల్ పుట్ ఇక్కడ చూడండి, స్ప్రెడ్ తీసుకోవచ్చు మనం. ఎలాగా 26,100 అండ్ మనం ఏ టైంలో రఫ్గా 145కి ఈరోజు 145కి 26,100 పుట్టును సెల్ చేస్తున్నాం, ఓకే. మన వ్యూ ఏంటంటే బుల్లిష్ అనమాట. సో హెడ్జింగ్ అనేది తీసుకోవచ్చు మార్జిన్ బెనిఫిట్ కోసం. అండ్ ఆఫ్ కోర్స్ ఏదైనా రాంగ్ అయితే కూడా కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది. 1 2 3 4 స్ట్రైక్స్ వెళ్ళొచ్చు. ఒక 3 స్ట్రైక్స్ అనేది వెళ్తున్నాను నేను, బై అనేది చేశాను. సో నౌ లెట్స్ స్టార్ట్. ఆ టైం దగ్గర నుంచి మనకి ఫస్ట్ అయితే ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది మనం అనుకున్నట్టు. పుట్టు డెఫినెట్గా మంచి ప్రాఫిట్ ఇస్తుంది, సెల్లింగ్ కాబట్టి పుట్టు సెల్ చేసి. బట్ మార్కెట్ ఏమైందంటే సెకండ్ హాఫ్లో ఫాల్ అయింది.
యా ఇక్కడ మనకి మనం ఫస్ట్ పుట్ సెల్ చేసాం కదా, దాంట్లో పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ వచ్చింది, కానీ డ్రాస్టిక్గా పడినప్పుడు ఏమైందంటే లాస్ వచ్చింది పుట్ సెల్ చేయడం వల్ల. కానీ అనదర్ పుట్లో ఏమైందంటే కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది అనమాట. అంత ఫుల్ కవర్ చేయలేకపోయింది, కవర్ చేయదు కూడా, ఎందుకంటే ఈ 2-3 స్ట్రైకులు డిస్టెన్స్లో ఉంది కాబట్టి దీని డెల్టా వేరు ఉంటుంది కాబట్టి కొంత కవర్ చేసి టోటల్గా మనకి ఏం చేసిందంటే 640 రూపాయలు లాస్ ఇచ్చింది. ఎండ్ ఆఫ్ ద డేకి దాకా నేను వదిలేసాను, వర్క్ చేసుకుంటున్నాను అట్లా స్ట్రాటజీ. నేనేదో బుల్లిష్ అనుకున్నాను, నిన్న మొన్న పెరిగింది, ఈరోజు కూడా పెరుగుతుంది అనుకున్నాను. ఓకే, సో దిస్ వే ఏంటంటే డైరెక్షన్ స్ట్రాటజీస్ అనేది అప్ అండ్ డౌన్ అనేది కామన్ అనమాట, ఎందుకంటే మనం డైరెక్షన్ చూస్తున్నాం కాబట్టి. విచ్ ఈజ్ బెస్ట్ అనేది చెప్పలేము మనం, మన వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ పిక్చర్లో మనకి బులిష్గా ఉంది, ఈ స్ట్రాటజీ అనేది మనం వదిలేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాక్స్ లాస్ ఎంత ఉందంటే దీంట్లో 7395 ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎప్పుడు కూడా సెల్లింగ్లో రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండదు, బట్ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎస్ సార్, ఇక్కడ ఈ హెడ్జింగ్ కోసం తీసుకున్నారు కదా, అది 1/4 ఉండాలా సార్ ఏటీఎం దాంట్లో, అలా ఏముండదా? ఏముండదు సార్, మనం ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత అనమాట. ఇన్సూరెన్స్ అనేది కాస్ట్ మనకి లాస్. ఓకే, అంటే అక్కడ 95 తీసుకున్నాం కదా సెల్లింగ్కి, ఇక్కడ 25 అలా తీసుకోవాలా? జనరల్గా ఏంటంటే మనం దాంట్లో అట్లీస్ట్ 50% 50% కంటే తక్కువ ఉండేది మనం ప్రిఫర్ చేస్తే బెటర్ ఇన్ జనరల్. యా, సో ఈ స్ట్రాటజీ మనం ఎండ్ ఆఫ్ ద డేకి చూసామనుకోండి 640 లాస్లో ఉంది. Today VIX shoot up by above 13%. What is your view, sir? Further, is this sign of reversal from higher profit booking on weekends? Yeah, US markets under pressure lo unnai, and what is this? Strong recovery loki vachesi. సో ప్రాబ్లం ఏంటంటే ఇంకా నాకు తెలిసి యూఎస్ మార్కెట్స్ ఎంతకంటే వెళ్ళవేమో అనిపిస్తుంది నాకు కామన్ సెన్స్తో, బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ మన మార్కెట్స్ కూడా సమ్వేర్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోతున్నాయి, కన్జర్వేటివ్గా ఉన్నాయి ఇక్కడ. బట్ ఈ సెంటిమెంట్ రివర్స్ చేయడం ఎంతోసేపు పట్టదు, అందుకని ఆల్ దే నీడ్ లిటిల్ ఇదనమాట. ఈరోజు షార్ట్ రికవరింగ్ జరిగినట్లా సార్ మార్కెట్ అయితే ఏమన్నా? ఏంటి సార్? ఈరోజు వరకు మొత్తం షార్ట్ కవరింగ్ అయినట్లేనా మార్కెట్? ఇది ప్రాఫిట్ బుకింగ్ అంటారా, షార్ట్ కవరింగ్ అంటారా? ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈరోజు మనకి ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్స్లో, సో దాన్ని బట్టి చెప్తారు. ఎనీహౌ మనకేంటంటే ఇది నాకు తెలిసి ప్రాఫిట్ బుకింగే ఇది. ఓకే, 2 days సార్ పుట్ అన్వైండింగ్ జరిగింది సార్ 26,000. ఏంటి సార్? 26,000లో మోస్ట్ ఆఫ్ ది పుట్ అన్వైండింగ్ జరిగింది సార్. సపోర్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. యా, అదే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, పైకి వెళ్ళింది కానీ దానిపైన క్లోజ్ ఇవ్వలేకపోయింది. ఇచ్చాడు కానీ క్లోజ్ మళ్ళీ అవ్వలేదు. యూఎస్ మార్కెట్స్ చాలా వీక్గా ఉన్నాయి, సో అందుకని కొద్దిగా కాషియస్గా ఉన్నారు. ప్రాబ్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అంతా నార్మల్గా ఉంటే అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా అనదర్ లెగ్ ఆఫ్. ప్రస్తుతం వీక్ మార్కెట్ అయితే కాదు, బట్ ఈ గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి కొద్దిగా ఫియర్లో ఉంది మార్కెట్. పుల్ బ్యాక్ తీసుకొని అగ్రెసివ్గా మళ్ళీ రికవర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అట్లీస్ట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. వీక్ ఏం కాదు ఇది. సార్ ఎస్టర్డే ర్యాలీలో కూడా సార్ మనం అవుట్ ఆఫ్ నిఫ్టీ 50, నిఫ్టీ 100 చూసుకున్నాం. మేజర్ కాంట్రిబ్యూషన్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి పార్టిసిపేట్ చేసింది సార్. ఈక్విటీస్ లో పెద్దగా మూవ్మెంట్ రావట్లేదు సార్, అంటే ఇండెక్స్ మూవ్ అయినట్టు. కరెక్ట్, అదే ఉన్నాయి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ దీంట్లో. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ని మూవ్ చేయకుండా ఓన్లీ బిగ్ స్టాక్స్ని మూవ్ చేసుకొని స్టాక్ వెళుతుందంటే సమ్ మ్యానిపులేషన్ అనేది ఏదో ప్లాన్ ఉందని అనిపిస్తుంది నాకు కూడా. బట్ అన్లెస్ అంటే haven't seen anything కాబట్టి till this point మనకి విక్స్ షూట్ అప్ అనేది సడన్ సర్ప్రైజ్ సార్. అవునవును, విక్స్ ఘోరంగా పెరిగింది.
13% అనేది చాలా And, ఎక్కువ ఇంట్రాడేలో. ఐ థింక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎంతకీ గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది? బాగానే ఉంది మళ్ళీ ప్రస్తుతం అయితే. యా చూద్దాం. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ పడిపోతుంది అంటే దాన్ని ఫాలో అవుతుంది మ్యాక్స్. మనది ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఎకానమీ అనేది, బట్ స్టిల్ ఏంటంటే గ్లోబల్గా ఓవరాల్ పిక్చర్ని ఫాలో అవుతుంటాయి బ్రాడర్గా మార్కెట్స్ సెంటిమెంట్. సో ఇంతగా అగ్రెసివ్గా పడిపోయింది, క్రిప్టో అండర్ ప్రెషర్లో ఉంది. సో కొంత కాషన్ అనేది ఉండటం అనేది జరుగుతుంది మన మార్కెట్స్లో కూడా. బట్ ఇది వెరీ బిగ్ ఏదన్నా సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయిందంటే ప్రాబ్లీ రిటైలర్స్ కూడా కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతారు. బట్ స్టిల్ ఏంటంటే మేనేజబుల్ ఇదంతా కూడా ఇది లాస్ అనేది ఈరోజు మోర్ దాన్ 250 అట్లా పాయింట్స్ వెళ్ళిందంటే కొంత ప్యానిక్ వస్తుంది మార్కెట్లోకి. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం మేడం అందరం మళ్ళీ. ఓకే సార్, గుడ్ ఓకే నైట్. సార్, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. హాయ్ సార్, అపార్ ఇండస్ట్రీస్ కల్పతరు. ఓకే, కల్పతరు ప్రాజెక్ట్స్. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ 1207 దగ్గర ఉంది సార్. ఇది బ్రేక్ అవ్వకూడదు కల్పతరు ప్రాజెక్ట్స్లో. ఇది ఇంపార్టెంట్ సపోర్టు, ప్రస్తుతానికి బుల్లిష్గానే ఉంది. అపార్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను. వాట్ టు డూ? యా, కొద్దిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. అట్లీస్ట్ ఒక స్టాక్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కొద్దిగా బుక్ చేసుకోవడం తప్పలేదు, ఎందుకంటే మీరు 10% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి. సో లెట్ us see. ఇక్కడ ఒక టెక్నికల్గా మనకి ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ కొద్దిగా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ ఇంకా మంచి మూవ్ వస్తుంది. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ. రైట్, గుడ్ నైట్.